యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏ మార్గమందు ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడో దినమున ఆయన మరలా లేచును. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయంతో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సృష్టికర్తమైన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించాలని ఆశతో చేరుండగా మాకు సహాయం దయచేయండి. ప్రేమను అర్థం చేసుకోవడానికి హృదయించమని అడుగుతున్నా తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా ప్రభు మాతో మాట్లాడండి. నీ మెల్లైన చల్లని స్వరాన్ని వినిపించమని అడుగుతున్నాం ప్రభా. తద్వారా మేమందరూ కూడా ఏక మనసుతోటి నేను ఆరాధించడానికి సహాయం తెచ్చామని, మీ సన్నిధిని మాతో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు సిలువకి అప్పగించబడబోతున్నప్పుడు, వాళ్ళు యెరూషలేము ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు శిష్యులతో చెప్పినటువంటి మాటలను మనం చదువుకున్నాం. నేను ఈ వచనాలకి ఓ చిన్న టైటిల్ పెట్టుకున్నాను. దేవుడు యోహాను సువార్త 3:16లో చెప్పినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి ఆయన ఏం చేశాడు అనే మాటలు రాయబడినాయి. తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు అని. ఇక్కడ చదువుకున్నటువంటి వచనాల్లో మత్తయి సువార్తలో ఆ కుమారుడు లోకాన్ని ప్రేమించి ఏం చేయబోతా ఉన్నాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ముందుగా చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది జరిగిపోయింది ఇప్పటికీ. దేవుని ప్రేమ గురించి చెప్పబడతా ఉంది ఇక్కడ. నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే శ్రమకు సిద్ధపడిన ప్రేమ. శ్రమకు సిద్ధపడిన ప్రేమ. ప్రపంచం అంతా కూడా రక్షకుడి కోసం ఎదురు చూస్తా ఉంది. వాళ్ళు ఊహించుకున్నారు తమ రాజు ఎలా ఉంటాడు, తమ రక్షకుడు ఎలా ఉంటాడు అని. వాళ్ళు ఊహలో ఉన్నటువంటి మెస్సయ్య ఎలా ఉన్నాడంటే మహిమతో కూడినటువంటి రాజ్యంలో సింహాసనాసీనుడై అధికారంతో దర్పంతో ఉంటాడు అని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. యూదా గోత్రపు సింహముగా వస్తాడు అని ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసే మెస్సయ్య చాలా గొప్పవాడు. కానీ మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో లోకాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య వాళ్ళ ఊహకి అందలేదు. అందుకే వాళ్ళు ఈ మాటలు విన్నప్పుడు, శిష్యులు యేసును వెంబడిస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే ఊహించారు. ఈయన లోకరక్షకుడుగా రాబోతున్నటువంటి మెస్సయ్య అని వాళ్ళు ఆయన గొప్పతనం గురించి, లేకపోతే ఆయన అధికారం గురించి, ఆయన రాజ్యం గురించి వాళ్ళు ఎంతో ఆశతో లేకపోతే ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పినప్పుడు ఏం జరగబోతా ఉంది? 18, 19 వచనాల్లో రాయబడి ఉంది ఆ విషయాలు. ఏకాంతంగా తీసుకెళ్ళి చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 20వ వచనంలో జబదయి కుమారుడు తల్లి వాళ్ళకి నమస్కారం చేసి యేసుక్రీస్తుని ఏమడిగేందంటే తన రాజ్యమందు వాళ్ళ కుమారుల్ని కుడివైపున ఒకరిని ఎడవైపున కూర్చోబెట్టుకోమని అడిగింది. అంటే వాళ్ళు ఎదురు చూస్తుంది ఒక రాజ్యాన్ని, ఒక రాజుని, అందులో ఉన్న అధికారాన్ని, ఆ మహిమని అంతా కూడా వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈ మెస్సయ్య అలా రాలేదు. వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు ఊహించలేదు, వాళ్ళ ఊహకి అందలేదు ఇట్లాంటి మెస్సయ్య వస్తాడని. వాస్తవానికి మెస్సయ్య ఎలా వస్తాడు అనేది గ్రంథాల్లో ప్రవక్తలు ముందుగానే చెప్పారు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేదు. శాస్త్రంలో పాత నిబంధనలో రాయబడి ఉన్నాయి, ప్రవక్తలు ప్రవచించారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వారి మాట చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమని చెప్పాడు? యెరూషలేముకి వెళ్ళబోతా ఉన్నాం, ఇక్కడ ఏం జరగబోతా ఉందంటే ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అప్పగించబడతాడు. రెండవది, వారు ఆయనకి మరణశిక్ష విధిస్తారు. మూడవది, అపహసిస్తారు. నాలుగవది, కొరడాలతో కొట్టడానికి
ఐదవది సిలువ వేయడానికి అన్యజనులకు అప్పగిస్తారు. 5 విషయాలు రాయబడతా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తా ఉన్నారంటే, తను ఎలాగూ శ్రమ పడబోతా ఉన్నాడు. ప్రతి డీటెయిల్ ఇస్తా ఉన్నాడు. అంటే సాధారణంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికొచ్చి సిలువకు అప్పగించబడి చనిపోయి తిరిగి లేస్తాడు అనే అనేది మనకు తెలుసు. అది వింటా ఉన్నప్పుడు చాలా సులువుగా అనిపించొచ్చు పదాలు. తిరిగి లేస్తాడు అనేటువంటిది. కానీ యేసుక్రీస్తు వారిక్కడ దీనికంటే ముందు 2 సార్లు చెప్పారు. నేను అప్పగించబడిపోతున్నానని. కానీ ఇంత డీటెయిల్‌గా చెప్పలేదు. ఈసారి ఈ మూడోసారి చాలా డీటెయిల్‌గా చెప్తా ఉన్నారు. ఆయన అప్పగించబడిపోతా ఉన్నాడని. మన ఈ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు వెనిజులా అధ్యక్షుడిని పట్టుకున్నారు కదా! పట్టుకున్నారు. వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక దేశానికి అధ్యక్షుడిని, ఒక దేశాధిపతిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత తలదించుకొని ఉంటారు. ఇతరులకు అప్పగించబడినప్పుడు ఇప్పటి వరకు రాజుగా కీర్తించబడినటువంటి వ్యక్తులు ఎంత అవమానంగా ఉంటది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. కానీ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నేను యెరూషలేముకి వెళ్ళబోతా ఉన్నా మనమందరం. అక్కడ నేను అప్పగించబడబోతా ఉన్నాను నేను. అప్పగించబడిపోతా ఉన్నాను. అంటే వాళ్ళు ఎదురు చూసినటువంటి మెస్సయ్య ఏమో రాజ్యం చేసే, పరిపాలన చేసే మెస్సీయ అయితే, ఇక్కడ అప్పగించుకునేటువంటి మెస్సీయగా కనబడతా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అది దేవుని ప్రేమ శ్రమకి అప్పగించుకునేటట్లుగా సిద్ధపరిచింది. అంటే యేసుక్రీస్తు వారు ముందే తెలుసు ప్రతి డీటెయిల్ తనకేం జరగబోతా ఉందో. ప్రతి శ్రమకి ఆయన తను తాను మానసికంగా, శారీరకంగా సిద్ధపరుచుకున్నాడు. అప్పగించుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఆ తర్వాత వారు ఆయనకు మరణశిక్ష విధిస్తాడు అని రాయబడతా ఉంది. ఆ తర్వాతి వచనంలో 19వ వచనంలో అపహసించడానికి రాజుగారిని ఒక్క మాట అంటే ప్రజలు అనడానికి ధైర్యం చాలదు. అనజాలరు. రాజుకు వ్యతిరేకంగా ఒక మాట అనజాలరు. కానీ ఈయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి అపహసించబడ్డానికి సిద్ధపడతా ఉన్నాడు ఈయన. అపహసించబడ్డానికి. మామూలు మాటలతో వాళ్ళు అపహసించలేదు. ఏమని అపహసించారు వీళ్ళు? ఈయన తల మీద ఒక ముళ్ళ కిరీటం పెట్టి రాజు అని లేదా ఊతరంగు వస్త్రాన్ని ఆయన ధరింపజేసి, నువ్వు రాజువి అని ఆయన్ని ఉపహసించారు. అంటే వాళ్ళకి చాలా వెటకారంగా ఉంది రాజు అన్నప్పుడు. రాజు అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే దర్పంతోటి అధికారంతో ఉన్నటువంటి రాజు. కానీ ఈ రాజు అట్లా లేడు. తను అప్పగించుకున్నాడు. కాబట్టి నువ్వు రాజు అని చెప్పుకున్నావు కదా! నీ ఈ అధికారం ఏది? అని వాళ్ళని అపహసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మాటలు మానసికంగా ఆయన శ్రమపరిచినాయి. మానసిక శ్రమ ఆయన అనుభవించాడు. చాలా అంటే దైవ గ్రంథంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. బహుశా వాళ్ళ మాటలు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు మానసికంగా చాలా శ్రమకి గురై ఉంటారు. వాళ్ళు అనుకోకుండా ఏం అనలేదు ఆ మాటలు. ఎప్పుడు దొరుకుతాడా అని ఆయన ఎదురు చూసేవాళ్ళు. అందుకని దొరికినప్పుడు ఆయన్ని చాలా ఉపహాసంతో మాట్లాడారు. కొరడాలతో కొట్టారు. ఈ విషయాల్ని మనం చూస్తా ఉన్నప్పుడు శ్రమకి సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు వారు. శ్రమకి సిద్ధపడ్డాడు. ఎందుకంటే ప్రేమ. ప్రేమ సిద్ధపరిచింది. ప్రేమ సిద్ధపరిచింది. సాధారణంగా ఒక వ్యక్తి రోగి అయినప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేయాల్సొస్తే గనక డాక్టర్లు ముందు దానికంటే రోగితో మాట్లాడతారు. బంధువులు పిలిచి మాట్లాడతారు. ఏం జరగబోతుందో చెప్తా ఉంటారు. జరగబోయేది మొత్తం చెప్పినా కొన్నిసార్లు రోగి మానసిక స్థితి సరిగా లేనప్పుడు అర్థం చేసుకోలేడు కాబట్టి, భయపడతాడు కాబట్టి చాలా జాగ్రత్తగా కౌన్సిల్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్. సిద్ధపరచడం. ఏ వ్యక్తి కూడా శ్రమకి ఇష్టపడరు. బాధపరచబడ్డానికి ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు. ఇక్కడ ఎవరు యేసుక్రీస్తుని సిద్ధపరచలేదు.
ఒక రోగికి అయితే డాక్టర్లు కౌన్సిలింగ్ చేసి సిద్ధపరిచి ఆ శ్రమ పడ్డానికి, అయ్యా దీని తర్వాత నీకు మంచి జరగబోతా ఉంది, ఇది జరిగిన తర్వాత నువ్వు ఆరోగ్యం ఉండిపోతా ఉన్నావు, నీకు మంచి రోజులు వస్తాయి, చక్కగా నార్మల్గా ఉంటావని ఆయన ప్రోత్సహిస్తారు. కానీ యేసుక్రీస్తు శ్రమకి వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే గ్లోరీ టు సఫరింగ్ వచ్చాడు ఆయన. సఫరింగ్ నుంచి గ్లోరీకి వెళ్ళలేదు. మనకు కూడా నిరీక్షణ ఉంది. మనకేం నిరీక్షణ ఉందంటే, ఒకవేళ మనం శ్రమ అనిపిస్తే కనుక ఈ శ్రమపరచబడిన తర్వాత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేకపోతే శ్రమపరచబడిన తర్వాత ఇది కొంతకాలమే, ఆ తర్వాత మనం దేవుని మహిమలో ఉంటాం నిత్యత్వం వరకు అనే నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి శ్రమపరచబడడానికి లేకపోతే శ్రమ పడడానికి కొంత మనం సిద్ధపడొచ్చు. కానీ యేసుక్రీస్తు వారి సిద్ధపాటు చాలా వ్యతిరేకంగా ఉంటా ఉంది. మన సిద్ధపాటు కంటే కూడా భిన్నంగా ఉంటా ఉంది. ఎందుకంటే ఆయన గ్లోరీలో ఉన్నాడు, ఆయన మహిమతో ఉన్నాడు, ఆయన దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని గొప్ప అధికారంతో ఉన్నాడు ఆయన. ఆయన అందరూ కీర్తిస్తా ఉన్నారు. అట్లాంటి యేసుక్రీస్తు వారు శ్రమకి సిద్ధపడ్డాడు. అంటే గ్లోరీ నుంచి సఫరింగ్ వస్తా ఉన్నాడు ఆయన. చాలా కష్టం అది. ఒక సర్వశక్తి కలిగినటువంటి దేవుడు శక్తిహీనుడుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నోరు తెరవకుండా ఉండాలా, నోరు పెగలకుండా ఉండాలా. ఎంత కష్టమో, ఎంత కష్టమో. వాళ్ళు కొడతా ఉన్నప్పుడు తిరిగి కొట్టొచ్చు, ఆపుకోవాల శక్తిని. ఎంత కష్టమో, ఎంత కష్టమో. వాళ్ళు ఏం చేసినా కానీ ఆయన దాని నుంచి తప్పించుకోగలడు. కానీ తప్పించుకోకుండా అలాగా ఉండిపోవటం, దానికి సిద్ధపడటం. యేసుక్రీస్తు వారు ఇట్టి విషయాలకి మానసికంగా శారీరకంగా సిద్ధపడ్డాడు. ఎందుకు సిద్ధపడ్డాడు? ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన సిద్ధపాటు గురించి ప్రవచించినటువంటి విషయాలు కూడా మనం చూస్తా ఉన్నాం. శిష్యులు అయితే కనుక వాళ్ళు ఈ మాటలు చెప్పినప్పుడు సర్ప్రైజ్ అయ్యారు, ఊహించలేదు కాబట్టి ఆశ్చర్యపోయారు. వాళ్ళు మెస్సీ ఇలా వస్తున్నారని ఊహించలేదు, షాక్ గురై ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారికి ఇది యాక్సిడెంట్ కాదు, వాళ్ళకి అనుకోకుండా జరిగింది. శ్రమ వస్తుంది అనేది అనుకోకుండా జరగబోతా ఉంది, వాళ్ళు ఊహించలేదు. కానీ యేసుక్రీస్తు వారికి ఈ శ్రమపరచబడటం అనేది యాక్సిడెంటల్ కాదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అవి కొన్ని యాక్సిడెంట్లుగా వస్తూ ఉంటాయి, మనం ఊహించం. మనం ఏం ఊహిస్తామంటే మన జీవితంలో మంచిని ఊహిస్తాం, మేలును ఊహిస్తాం, ఆశీర్వాదాలు ఊహిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు దేనికి వెళ్ళబోతా ఉన్నాడు అంటే శ్రమకు వెళ్ళబోతా ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో ఊహించకుండా శ్రమ వస్తే మనం ఎంత షాక్ గురవుతామో కదా, ఊహించకుండా వచ్చినప్పుడు. కానీ యేసుక్రీస్తు వారికి ఇది షాకింగ్ న్యూస్ కాదు. ఆయనకి సమస్తం తెలుసు, శ్రమ గురించినటువంటి ఎవ్రీ డీటెయిల్ హీ హాస్ ఇన్ హిస్ మైండ్. అది మిస్కాల్కులేషన్ కూడా కాదు, శిష్యులకి మిస్కాల్కులేషన్. అంటే వాళ్ళు ఊహ తప్పింది. వాళ్ళు ఏమి ఊహించారంటే మేము ఈయన వెంబడిస్తే మాకు చాలా రాబోతుంది, బెనిఫిట్ కలగబోతుంది, లేకపోతే రాజ్యంలో మేము కూడా అధికారం కలిగి ఉంటాం అని వాళ్ళు క్యాల్కులేట్ చేసుకున్నారు. వాళ్ళు మిస్కాల్కులేట్ అయింది వాళ్ళది, వాళ్ళ ఊహ తప్పైంది. కానీ యేసుక్రీస్తు వారికి ఈ శ్రమ రావటం అనేది ఆయన ఊహించకుండా జరగలేదు. అయ్యో నేను అనుకోలేదే అని లేదు. అది ఆయన శ్రమ ఆయన ఏదో మిస్కాల్కులేషన్ వల్ల, లేదా ఆయన వచ్చిన తర్వాత అనుకోకుండా జరిగినటువంటి విషయం కాదు ఇది. అది చాలా సిద్ధపడినటువంటి సందర్భం, చాలా సిద్ధపడిన సందర్భం. ఒకవేళ మానవతకు మనమైతే కనుక యాక్సెప్ట్ చేయలేం. అది ఆయనకి సర్ప్రైజ్ కాదు, షాక్ కాదు, మిస్కాల్కులేషన్ కాదు, యాక్సిడెంట్ కూడా కాదు. అది ఆయనకి ప్రిపేర్డ్గా ఉన్నటువంటి సందర్భం, సఫరింగ్ అనేది. పాత నిబంధన గ్రంథాల్లో రాయబడినటువంటి రిఫరెన్సెస్ మనం చూస్తే కనుక ఆయన దేనికి డీటెయిల్ గా సిద్ధపడ్డాడు అనే విషయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకొని వర్షిప్లోకి వెళ్దాం. కీర్తనలో 2వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు ఏంటంటే అన్ని జనులు ఈయన మీదకి రేగుతారు. అన్ని జనులు ఆయన మీదకి రేగుతారు అంటే అన్యుల గురించి రాయబడిన మాట. యేసుక్రీస్తు వారు ఈ 19వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే అన్య జనులకు ఆయనను అప్పగింతురు. ఒక యూదుడికి అన్య జనుల దగ్గర తలదించుకోవటం అంటే చాలా అవమానంతో కూడినటువంటిది. మన చరిత్రలో ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం. మొర్దెకైని రాజు దగ్గర తల వంచుకోమంటే ఆయన తల వంచుకోడు, అధికారుల దగ్గర తల వంచమంటే తల వంచడు.
అందుకు ఆయన శిక్షించబడతాడు. ఆయనకి ఎందుకంటే యూదులకి అది చాలా అవమానకరమైంది. తల ఉంచడం అనేది. తల ఎత్తుకోవడమే తప్ప తల దించడం అనేది యూదులకి. వాళ్ళు ప్రివిలేజ్డ్ పీపుల్‌గా భావించుకుంటారు. అందుకే వాళ్ళు తల వంచరు. కానీ ఇక్కడ అన్యజనులకి అప్పగించాడు దేవుడు యేసుక్రీస్తు వారిని అన్యజనులకి. ఆయన యూదుడు. ఒక మానవుడిగా ఎంత కష్టమో అది తలదించుకోవడం అనేది ఆ సందర్భంలో. అందులోది ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు కోపంతో ఉన్నారు. ఎలాంటి శత్రువులు లేతే ప్రధాన యాజకులకి దేవుడు అప్పగించాడంటే యేసుక్రీస్తుని, వాళ్ళు రగిలిపోతా ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా? అంతకుముందు చాలా సార్లు ట్రై చేశారు చంపడానికి కూడా. ఆహ్, తప్పించుకున్నాడు కొన్నిసార్లు యేసుక్రీస్తు వారు. తప్పుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తా ఉన్నారు. హింస పెట్టడానికి. అట్లాంటి ఆహ్, పీపుల్‌కి దేవుడు అప్పగించాడు. శత్రువులకి అప్పగించాడు. ఆకలితో ఉన్నటువంటి సింహానికి గనక ఒక జంతువు దొరికితే ఎలాగు చీల్చి దాన్ని చంపేస్తదో, ఎప్పుడు దొరుకుతాడా నాశనం చేద్దామనేటువంటి శత్రువులకి యేసుక్రీస్తు వారిని దేవుడు అప్పగించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అలాంటి పరిస్థితులకు వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డాడు. ఆయన యెరూషలేములోకి వెళ్ళవలసి ఉంటది. అక్కడ శ్రమ పడవలసి ఉంటది అనేది జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడతా ఉంది. ఆ తర్వాత తన తనని వెంబడించినటువంటి శిష్యుల చేత జకర్యా 13:7లో ఏం రాయబడతా ఉందంటే, ఎవరైతే తనని వెంబడించారో, ఎవరైతే స్నేహితులుగా ఉన్నారో వాళ్ళు ఆయన విడిచిపెడతారు. సాధారణంగా శ్రమ వచ్చినప్పుడు మనం ఏమి ఆశిస్తామంటే కొంత ఆదరణ ఆశిస్తాం. క్లోజ్‌గా ఉన్నాడు పీపుల్ ఎవరైతే మనకి దగ్గరగా ఉంటారో వారి దగ్గర నుంచి కొంత ఆదరణ ఆశిస్తాం. అది ఆ బాధ నుంచి కొంత రిలీఫ్ ఇచ్చిద్ది. వాళ్ళు మాట్లాడినప్పుడు. అందుకే మనం సంఘంగా ఏం చేస్తామంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఎవరన్నా కష్టకాలంలో ఉంటే, ఎవరన్నా స్నేహితులుంటే వెళ్లి పలకరిస్తాం. కొంత దేవుని గురించి చెప్తాం. పర్లేదయ్యా దేవుడు మనకు సాయం చేస్తాడని ధైర్యపరుస్తాం. కానీ శ్రమ వచ్చినప్పుడు ఎవరి ఆదరణ అయితే కోరుకుంటాం మనము, ఎవరి సపోర్ట్ అయితే మనం తీసుకోవడానికి ఇష్టపడతామో, యేసుక్రీస్తుకు ఉన్నటువంటి శిష్యులు, ఆయనతో ఉన్న శిష్యులు ఆ టైంలో విడిచిపెట్టి పారిపోయారు. ఆ విషయం జకర్యా 13:7లో రాయబడతా ఉంది. యేసుక్రీస్తు వారికి ఈ విషయం ముందే తెలుసు. సిద్ధపడ్డాడు ఆ శ్రమకి. అంటే విడిచిపెట్టబడినటువంటి సందర్భానికి, లేతే ఆ శ్రమలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలి. ఒంటరినైపోవాలి. ఒంటరినైపోవాలి. ఎంత కష్టంగా ఉంటదో. మానవుడు సంబంధానికి వేరుగా ఉండటం చాలా కష్టం. మానవుడు మనుషులతో సంబంధం లేకుండా ఒక్కడే శ్రమను అనుభవించడం చాలా కష్టంగా ఉంటది. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి శ్రమను అనుభవించడానికి రెడీ అయిపోయాడాయన. తన అనుంగుల చేత విడిచిపెట్టబడ్డాడు శ్రమ కాలంలో. అలాగే జకర్యా 11:12లో రాయబడిన మాట ఏందంటే 30 వెండి నాణాలకి ఆయన అమ్మబడ్డాడు. 30 వెండి నాణాలకి. తనతో తిరిగినటువంటి తన శిష్యుడే కొద్ది డబ్బుకి ఆయన అప్పగిస్తాడు అని ఆయనకు ముందే తెలుసు. అసలు యూదాతో ఈ మాటలు ఆలోచిస్తా ఉన్నప్పుడు యూదా ఇలా చేస్తాడు అని తెలిసి, యూదా తన్ను మోసం చేస్తాడని తెలిసి, యూదా తన్ను భయంకరమైన శ్రమకి అప్పగిస్తాడని తెలిసి, ఆయనతో కలిసి ఎలా ఉన్నాడు అనేది ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో. బహుశా మనకి ఏదన్నా వ్యక్తులు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు అని తెలిస్తే గనక వాళ్ళ మొఖం చూసినప్పుడు మనసులో ఎంత కోపం వచ్చిద్దో తెలిసినప్పుడు. ఎవరన్నా చెప్తారు అది సత్యమో అసత్యమో మనకు తెలీదు. కానీ ఫలానా వ్యక్తి నీ గురించి వ్యతిరేకంగా ఈ మాటలు అన్నాడు అని తెలిస్తే వాడు ఎదురు పెడితే ఎంత కోపం ఉంటుందో మనసులో, ఎంత బాధ ఉంటుందో. అవకాశం దొరికితే అక్కడే లాగిచ్చి నేను కొడదాం అన్నట్లు అనిపించింది కదా. కానీ తనని నమ్ముతాడు అని తెలిసి తనతో ఎంత ప్రేమగా ఉండడానికి యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడు. తనను తాను అప్పగించుకోవాలా. అదే సిలువ వేసుకోవటం అంటే. తను తాను ఆ పరిస్థితి నుంచి వెళ్ళడానికి తమాయించుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో యేసుక్రీస్తు వారు. దానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కీర్తనలో 22:16లో ఏం రాయబడిందంటే బల్లెంతో పొడవబడతాడు ఆయన. బల్లెంతో పొడవబడతాడు. అంటే ఆయన అపహసించబడటం,
శారీరక అంటే మానసికంగా శ్రమకి సిద్ధపడ్డాడు. మానసిక శ్రమకి. శారీరకంగా బల్లెంతో పొడుస్తారు. మేకులు కొడతారు. రక్తం కారిద్ది. ఆ శిలువ మీద ఎంతో శ్రమ అనుభవించవలసి వచ్చిద్ది శారీరకంగా అని తెలిసి కూడా, ఎంత పెయిన్‌ఫుల్ అని తెలిసి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కీర్తనలు 34:20లో రాయబడినటువంటి మాట ఏందంటే, ఆయన ఎముకలు విరగవు. కానీ ఆయన శరీరమంతా నలగగొట్టబడిద్ది. చాళ్ళ వలె దున్నబడిద్ది అని స్పష్టంగా రాయబడింది. ఈ విషయాలు కూడా ఆయనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు వారికి గురించి నేను మాట్లాడే మాట ఏంటంటే, ఇలాంటి శారీరక శ్రమకి ఆయన సిద్ధపడ్డాడు. భయంకరమైన మానసిక ఇబ్బందికి, శ్రమకి ఆయన సిద్ధపడ్డాడు. దానికి ప్రేరణ ఒకటే మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ప్రేమ శ్రమకి సిద్ధపరిచింది ప్రభువుని. దేవుని ప్రేమ మన పక్షాన అంటే మనం పొందవలసినటువంటి ఈ అవమానం, మనం పొందవలసినటువంటి ఈ శారీరకమైన శ్రమ, బాధ, శిక్ష ఆయన తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతగా ఆయన ప్రేమించాడు. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక రాజు ఇలాగొచ్చి రక్షిస్తాడని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇట్లాంటి దానికి ఆయన సిద్ధపడ్డాడు. అందుకే మన ప్రభువుని ఆరాధన చేయాలా. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలా. ఆయన ప్రేమను మనం ఎంతగా ఆలోచిస్తున్నా గానీ, ఎంతగా అనుభవిస్తున్నా గానీ, అది ఇంకా ప్రభువు పట్ల ఆహ్, ప్రభు ప్రేమ పట్ల ఆకర్షణ మనల్ని లాగుతూనే ఉంటది. అందుకే ప్రభు ప్రేమను మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, సాధారణంగా మనకి ప్రభు ప్రేమ ఎప్పుడు గుర్తొస్తదంటే, దీవెనలు పొందుకున్నప్పుడు, ప్రభువా నన్ను ఎంతగా దీవించావు ప్రభువా, లేతే దేవుడు కాపాడినప్పుడు, ప్రభు నన్ను ఎంతగా దీవించావు ప్రభువా. ఈ విషయాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు పట్ల ఆ ప్రేమ లేదా ప్రభు పట్ల కృతజ్ఞతా భావంతోటి మనం ఆరాధించడానికి మనసు ఉప్పొంగిద్ది. కానీ ప్రభు ఎంతగా ప్రేమించాడంటే, తను మానసికంగా శ్రమ పొందడానికి, లేతే విడిచిపెట్టబడ్డానికి, లేతే అన్యుల దగ్గర తలదించుకోవడానికి, లేకపోతే ఆయన శారీరకంగా ఆ చేతులు లేతే చివరి రక్తపు బొట్టు వరకు చిందించడానికి, తన రక్తం నీరుగా వచ్చేంత వరకు ఆయన శరీరంలో నుంచి ప్రతి రక్తపు బొట్టుని కార్చడానికి, అట్లాంటి శ్రమకి ఆయన సిద్ధపడ్డాడు. ఎంత ప్రేమ ఆయనకుంది. ఈ సంవత్సరం మనకి థీమ్‌గా శ్రమ గురించి రాయబడతా ఉంది కదా! శ్రమ కర్స్‌గా మనకి కనబడతా ఉంది. శ్రమ ఒక శాపం అనిగా కనబడతా ఉంది. కానీ ఆ శాపాన్ని యేసుక్రీస్తు వారు తను తీసుకున్నాడు. ఆ శాపాన్ని, ఆ శ్రమని తను తీసుకున్నాడు. మనం అనిపించవలసిన దాన్ని తను తీసుకున్నాడు. మనకి ఆ యొక్క విడుదల ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని, పరలోకపు ఆశీర్వాదాన్ని ఆయన ఉచితంగా మనకిచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయనది. మనం పడవలసిన బాధను ఆయన పొందడానికి సిద్ధపడి, ఆయన తన ప్రాణాన్ని, తన శరీరాన్ని అప్పగించిన దేవుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. అందుకే మన ప్రభుని ఒకరి తర్వాత ఒకళ్ళం కళ్ళు మూసుకొని ఆరాధిద్దాం. ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం.